నిర్మల్ జిల్లా న్యూ పోచంపట్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ₹1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చుతుందని పలువురు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ప్రజలకు కానీ రైతులకు అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 1,00,000 నుండి మొదలు పెట్టడం జరిగింది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు మొత్తం రుణమాఫీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఒకేసారి రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ దేశ చరిత్రలోనే 7,000 కోట్లని ఒకటేసారి రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు కానీ మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మేంతో రైతులము అప్పుల బాధతోటి ఉన్న రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు మాట కాదు. ఇప్పటికీ ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఎన్నో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి రుణమాఫీ చేస్తాము, ఇంకేమో చేస్తామని అంతా రాష్ట్రాన్ని మొత్తము అప్పులలో కూరుకుపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని మా నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయం మీద ప్రమాణం చేసి మాట మీద నిలబడ్డ మా రేవంత్ రెడ్డి గారికి, మా సీఎం ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మేమందరం రుణపడి